పాత బస్తీలో దేవత విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సంతోష్ నగర్ రక్షపురంలోని భూలక్ష్మి దేవాలయ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ భక్తులు భారీగా చేరుకుని ధర్నా చేపట్టారు. విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులను విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులను విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులను ఖబర్దార్ ఖబర్దార్. హిందుస్థాన్ అటువంటి హిందుస్థాన్ లో తెలంగాణ రాష్ట్రంలో పాత బస్తీలో చంద్రాన్ గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో రక్షాపురం మెయిన్ రోడ్ మీద 10 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్. ఆడ చూడండి కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మ నొందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి భూలక్ష్మి పోచమ్మ ఎంఐఎం అధినేత పుట్టును కూడా పుట్టిన్నాడు. ఆడ అయ్య కూడా పుట్టలేదు. దానికన్నా ముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. అరే శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతాడంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు. అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా కానీ చంద్రానిగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల ఎత్తాల్సిందే. ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం. 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్. గప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రఖో. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెత్త నా కొడుకులు. ఊరుకోనేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఇట్లా మేము గమ్మునుంటామని అనుకుంటున్నారు. ఈ తాడో పేడో తేలానా. ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకోండి. ఇక్కడి నుంచి కదలా. జై బోలో భారత్ మాతాకి. గుళ్ళపై దాడులను విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులను संतोष नगर पीएस लिमिट्स में वाकया हुआ कल रात को 11:30 अभी इमीडिएटली पुलिस ने एक्शन आके जो 2 लोग रिस्पॉन्सिबल थे इस घटना की उनको पकड़ के स्टेटमेंट किया। तो अभी इन्वेस्टिगेशन जारी है। पूरा इन्वेस्टिगेशन इनडेप्थ इन्वेस्टिगेशन पुलिस इस केस में पूरा इनडेप्थ इन्वेस्टिगेशन करेंगे। और भी रिस्पॉन्सिबल है तो इसमें सच तो जब से ये वाकया हुआ है तब से पुलिस हमारे साथ टास्क फोर्स पूरा काम कर रही है। डीसीपी टास्क फोर्स कर रही है, बाकी पुलिस की दूसरी विंग्स भी काम कर रही है, IT विंग्स एंड CSB एंड एवरीवन इज वर्किंग। तो पूरा लोग ये केस के पीछे 11:30 बजे से जो 2 लोग अप्रेंट किए अभी उनके ऊपर थोड़ा सा इन्वेस्टिगेशन फर्दर करके जो भी डिटेल्स रहेगा बाद में हम लोग शेयर करेंगे। सर ऐसा कुछ सुनने में सर ये कुछ फर्दर इन्वेस्टिगेशन में पता चलेगा क्या है क्या नहीं। अभी
अभी तो कुछ इंक्वायरी हुई नहीं, क्योंकि हम लोग इधर पूरे फील्ड पे थे। अभी तक सबसे बात हो रही थी, तो उसमें हमारा पूरा ज़्यादा टाइम है। तो अभी पूरा इन्वेस्टिगेशन करेंगे, पूरा इंक्वायरी करेंगे, उसके बाद पूरा फैक्ट जो रहेगा पूरा हम सामने लाएंगे। अभी कितने लोग इसमें इन्वॉल्वमेंट है? अभी तक तो जो हमारे सीसीटीवी वगैरह से हमको दिखा, उसमें 2 लोगों का उसमें से एक मैन है जिसने ये वाक़या किया है, और दूसरा उसको एक ले जाते हो ऐसे दिख रहा, वो दोनों अभी मैन तो दोनों में से एक पूरा जिसने पूरा किया, वो अभी के प्रिलिमिनरी इंक्वायरी बोलते हैं, तो उसके हिसाब से तो एक जो मैन है और एक दूसरा उसको लेके गया, ऐसे 2 लोग। अभी बाद में इन सबको इंक्वायरी करने के लिए तो जो भी बाहर आएगा वो सब बाद में अगर कोई ऐड भी होता है तो हम लोग सब बताते हैं। सर यहाँ के टेम्पल के जो जिम्मेदार हैं उनके एक्शन लेने के लिए बोला पुलिस को, और लोगों की डिमांड यही थी कि जो भी रिस्पॉन्सिबल है मेन उनको पकड़ो। हम लोगों ने बोला कि आपने जिनको पकड़ा है वो बहुत अच्छा काम किया, जल्दी पकड़ लिया, लेकिन जो उनके पीछे है उनको भी पकड़ना करके उनसे डिमांड है। तो पुलिस के साइड से जितना करना था पूरा 100% कर दिया है। जो बाकी के पीछे के लोग इन्वेस्टिगेशन में अगर कोई आएगा तो हम लोग उनके अगेंस्ट स्ट्रिक्ट एक्शन लेंगे। सर सिटीजन्स ऑफ द संतोष नगर के सिटीजन्स के लिए कुछ मैसेज सर? रूमर्स स्प्रेड मत कीजिए, बहुत सेंसिटिव इशू रहता। విగ్రహాలను పలగొట్టిండు। ఈ మందిర్కి 50 గజాల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది। ఈ యొక్క మందిర్కి టికెటింగ్ కూడా ఉన్నది, కానీ ఈరోజు టికెటింగ్ లేదు। ఈ యొక్క సంఘటన జరిగిందంటే అది ఏ రకంగా పోలీసు డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని నేను హెచ్చరిస్తున్నాను। ఎందుకంటే ఈ యొక్క మందిర్కు పక్కనే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి। ఈ యొక్క సీసీ కెమెరాలో ఎవరు వచ్చిందనేది కూడా పోలీస్ వాళ్ళు గమనించకుండా ఏదో 2 వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు పిచ్చోళ్ళు అనేటువంటి బహానా తయారు చేస్తున్నారు। మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలను పలగొట్టినటువంటి వ్యక్తులను వెంటనే పట్టుకొని వారిని అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని మేము కోరుతున్నాం। ఈ సంఘటన జరిగింది ఏంటంటే ఈ లోకల్ కార్పొరేటర్ ఎవరైతే ఉందో సలీం బేగ్ అనేటువంటి వ్యక్తి ఇవన్నీ చేయించడంలో వారు వారు ఈ రకంగా చేస్తున్నటువంటి విషయాన్ని మేము మరీ గుర్తు చేస్తున్నాం। వారిపైన కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేయలేదు। ఈ సంఘటన ఒకసారి కాదు, ఇది గత 5 సంవత్సరాల నుండి ఈ యొక్క మందిరం పైన ఈ రకంగా అటాక్ జరుగుతుంది। అటాక్ జరిగినప్పటి నుండి కూడా పోలీస్ పికెట్ ఉంది, కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎవరి మీద 5 సార్లు అటాక్ జరిగినా కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు। కాబట్టి వారు ఎలాంటి చర్యలు పోలీసు తీసుకోరనేటువంటి దీంతో వాళ్ళు ఈరోజు కూడా ఈ యొక్క విగ్రహాల యొక్క తలలు పడిపోయి ఉన్నాయంటే ఎంత ఘోరమో ఇది హిందూ సమాజము గుర్తించాలి। హిందువులందరూ కూడా ఈరోజు మొత్తం ఈ రియాసత్ నగర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ధర్నా చేస్తుంటే పోలీసులు ఒకటే చెప్తున్నారు ఏంటంటే మేము అరెస్ట్ చేస్తాము, కానీ ఆ పర్టికులర్ పేరు చెప్పినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయట్లేదు। మేము ఒకటే కోరుతున్నాం, 2 సంవత్సరాల కింద కూడా ఈ రియాసత్ నగర్లోని రక్షాపురం కాలనీలో వినాయక మండపాన్ని అక్కడ ఏర్పాటు చేయనీయకుండా వీళ్ళు అడ్డుకున్నటువంటి సంఘటన ఈ యొక్క లోకల్ కార్పొరేటరే చేసిండు। ఆ రోజు కూడా రాత్రంతా మా అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ గోల్కొండ పోలీస్ స్టేషన్లో, బొల్లారం పోలీస్ స్టేషన్లో వినాయక చవితి రోజు మొత్తం అంతా కూడా పొద్దున్న నుండి నెక్స్ట్ డే ఉదయం వరకు మమ్మల్ని బంధించి పోలీసులు తీసుకున్నారు। ఆ రోజు కూడా ఏ రకమైన చర్య తీసుకోలేదు। అక్కడ వినాయకుడిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంతవరకు కూడా అక్కడ మళ్ళీ వినాయకుడిని పెట్టనీయకుండా పోలీసులు అడ్డుకుంటూ వచ్చారు। ఈరోజు కూడా ఈ టెంపుల్ పక్కనే మండపాన్ని ఏర్పాటు చేసిండ్రు, చేయగానే వాళ్ళకు పూనకం వచ్చింది ఏంటంటే ఈడ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విధ్వంసం సృష్టించి ఇక్కడ హిందువులు రాకుండా చేయాలనేది వారి యొక్క కుట్ర ఇది। కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే పోలీస్ వారు వారిని వెంటనే శిక్షించాలి। ఈ యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరో నిజమైన వ్యక్తులను గుర్తించి వారిని శిక్షించాలని మేము పోలీసులు కోరుతున్నాం।